బ్రో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు చెప్తున్న ఫ్రీ బీస్, ఉచిత పథకాల వల్ల ప్రస్తుతం మరియు భవిష్యత్ తరాల మీద ఇది ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ హ్మ్. ముందుగా స్టార్ట్ అయింది తమిళనాడు. హ్మ్. అది తీసి పక్కన పెడితే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీబీస్ని తప్పు పట్టలేం. ఎందుకంటే అకార్డింగ్ టు లా డిపిఎస్పి అని ఉంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వెల్ఫేర్ సొసైటీ కోసము ప్రతి ఒక్కరు ప్రే చేయాలని రాసింది. అవును. కానీ ఎంతవరకు? బ్యాక్ టు హిస్టరీకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ హ్మ్. రష్యా. ఆ రష్యన్ గవర్నమెంట్ కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ క్లాస్ సొసైటీ ఉండకూడదని, క్లాస్లెస్ సొసైటీ ఉండాలని, హ్మ్. క్లాస్ అంటే ఒక క్లాస్ గట్టిగా సంపాదిస్తే, బాగా ఎక్కువ సంపాదిస్తే ఆ క్లాస్ సంపాదించిన దాన్ని మిగతా క్లాస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకడు కష్టపడి ₹1,00,000 సంపాదిస్తే వీడు కష్టపడకుండా అంతే సంపాదిస్తున్నాడు. ఎందుకు? క్లాస్లెస్ సొసైటీ ఉండాలని. సో అవును. వీడికి ఎలాగో డబ్బులు వస్తున్నాయి, వీడు ఎందుకు సంపాదించాలి? ఇంకా వీడెందుకు బయటికి వెళ్ళాలి? హ్మ్. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అవును. దానివల్ల అసలు ఎకానమీ పడిపోయింది. హ్మ్. సో ఫ్రీ బీస్ని మనం అంత స్థాయికి తీసుకెళ్ళకూడదు. అవును. ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఫర్ సపోజ్ 10,000 tons ఆఫ్ వాటర్ ఈజ్ ఫ్రీ ఫర్ వన్ ఇండివిజువల్ హౌస్. హ్మ్. అంతవరకు పెట్టచ్చు. దీనివల్ల లాంగ్ రన్లో ఏమైంది? హ్మ్. ఒక కరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వాడాల్సి వచ్చింది అండ్ వెల్ఫేర్ సబ్సిడైజ్డ్గా ఉంది. హ్మ్. ఒకవేళ ఫ్రీబీస్ కాకపోతే సబ్సిడైజ్డ్ అయినా ఇవ్వాలి, అంటే అవును. కొంచెం తక్కువైనా చేసి ఇవ్వాలి, అంటే సబ్సిడీ మీద. సబ్సిడీ మీద ఇవ్వాలి. అవును. కానీ లగ్జరీ ప్రొడక్ట్స్ మీద ఇస్తే జనాలకి ఎలాంటిది వచ్చేది ఏమి ఉండదు. హ్మ్. లాంగ్ రన్లో ఎలాంటి పని చేయదు. లాంగ్ అవును. రన్లో ఎలాంటి ఉపయోగం ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఫర్ సపోజ్ బీహార్లో సైకిల్ చదువుకునే వాళ్ళకి సైకిల్ ఇస్తామని చెప్పారు. అవును. ఓకే, అది వెరీ గుడ్. ఎందుకంటే అది సైకిల్ నీడ్ అది. కోసం అన్నా హ్మ్. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. గర్ల్ పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ పెరిగింది, చాలా పెరిగింది. అవును. కానీ లాంగ్ రన్లో దాని ఫిజికల్ పాలసీ ఎలా ఉంది? స్టేట్ ఫిజికల్ పాలసీ హ్మ్. సరిపోలేదు. అవును. అంత ఇవ్వలేకపోయారు, అంత సబ్సిడీ అనేది దాని మీద కానీ, ఫ్రీ బీస్ కానీ, సైకిల్ ప్రొవైడ్ చేయలేకపోయారు. హ్మ్. అంటే ఈ ఫ్రీ బీస్ ఇవ్వటం ఎంతవరకైనా ఇవ్వను, ఇట్స్ అప్ టు స్టేట్. ఎందుకంటే ఒక స్టేట్కి వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తూ, వెల్ఫేర్ కాకుండా అతని అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రజలకి, పాపులేషన్కి హ్యాపీగా చూసుకోవటం కూడా గవర్నమెంట్ డ్యూటీయే. అవును. సో ఫిజికల్ పాలసీ మీది స్ట్రెంగ్తన్గా ఉంటే, మంచి వెల్దీగా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. జస్ట్ లైక్ ఢిల్లీ, అవును. ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కమ్ అండర్ డిఫరెంట్ థింగ్. అవును. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒకరిని ఫ్రీగా చదివించాం అనుకుందాం. హ్మ్. ఏ పర్సన్ అనే పర్సన్ని ఫ్రీగా చదివించాం. హ్మ్. ఓ చదివించడానికి ₹1,00,000 అయింది గవర్నమెంట్కి. హ్మ్. ఒక్కొక్కరిని చదివించడానికి ₹1,00,000 అయినా కానీ ఇంతమందిలో 10 ఏళ్ల తర్వాత చూద్దాం, హ్మ్. నెలకు 6,00,000 సంపాదిస్తాడు. 6,00,000 సంపాదించగానే ట్యాక్స్ కట్టడం స్టార్ట్ చేస్తాడు. అవును. 20 ఏళ్ళ తర్వాత 6,00,000తో స్టార్ట్ చేసి 20 ఏళ్ళ తర్వాత అదే ₹1,00,000 కన్నా ఎక్కువ ఇస్తాడు గవర్నమెంట్కి. అవును. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. హ్మ్. ఇంకా హెల్త్ మీదకి వస్తే, హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రిడామినెంట్లీ నీడెడ్ ఫర్ ఎ వెల్ఫేర్ సొసైటీ. హ్మ్. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీబీస్గా కాకపోయినా కానీ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. హ్మ్. సో ఫ్రీబీస్ అనేది ఇవ్వచ్చు. హ్మ్. ఫిజికల్ పాలసీ గట్టిగా ఉంటే ఎంతైనా ఇవ్వచ్చు. హ్మ్. ఒకవేళ వాళ్ళ అంటే హ్యూమన్ రిసోర్స్ పాడు చేయకుండా, అంటే ఫిజికల్ పాలసీ చాలా గట్టిగా ఉంది, అవును. దానివల్ల లేబర్స్ కూడా అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. వీళ్ళు ఫ్రీబీస్ ఇస్తూ ఉంటే అవును. దానివల్ల ఏమైంది? మనిషి పని చేయడం మానేస్తాడు, హ్మ్. పని చేయడం మర్చిపోతాడు. అవును. ఏదైతే ఆ స్టేట్కి ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది కదా, అది టోటల్లీ విల్ గో ఇన్ టు డిప్లీషన్. హ్మ్. వాడి పని మర్చిపోతాడు. అదొక థింగ్. అవును. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు బంగారం కూడా ఇస్తా అన్నారు. హ్మ్. నిజానికి బంగారం అంత అవసరం లేదు. నా హ్మ్. కలర్ టీవీలు ఇస్తా అన్నారు. దానివల్ల కేబుల్ పెరిగినాయి, అంటే కేబుల్ టీవీ కనెక్షన్ పెరిగింది. అవును. కానీ లాంగ్ రన్లో దానివల్ల ఉపయోగం ఏంటి హ్మ్. కదా? అది అవును. కావాల్సింది మనకి. సో ఇవ్వచ్చు, ఫిజికల్ పాలసీ గట్టిగా ఉంటే ఇవ్వచ్చు. అండ్ ఎంత ఇచ్చినా కానీ ఆ హ్యూమన్ రిసోర్స్ అనేది పాడైపోకుండా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ టు మేక్ యువర్ పీపుల్ హ్యాపీ. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే బ్రో, యువత అనేవాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వల్ల భారతీయ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలరు? యూత్ ఇన్ పాలిటిక్స్. యాహ్! నిజానికి
65% of Indian population are Hmm. less than 35 years. Hmm. 50% of population is less than 25 years. అవును. కానీ ప్రస్తుత పార్లమెంట్లో చూస్తే యూత్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే, అంటే 35 years to 50 years ఉన్నోళ్ళు ఆర్ 14%. అవును. ఆ 14% కూడా ఎవరు ఉంటారు? ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్, అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీస్ వస్తారు, పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తారు. అవును. వై యూత్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్? అది మనకు కావాల్సిందే. ఆర్ వై యూత్ ఈస్ నాట్ గెట్టింగ్ ఇన్ టు పాలిటిక్స్? ఎందుకంటే ఒక రిపోర్ట్లో ఏమిచ్చిందంటే 77% ఆఫ్ యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని వచ్చింది. అవును. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే డోంట్ నో వేర్ టు గో. అవును. అసలు యూత్ పాలిటిక్స్లోకి రావాలంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి? సో యూత్ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి ఇక్కడ అంటే పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ చూద్దాం. ఫస్ట్ది డైనాసిటీ పాలిటిక్స్. అంటే రాహుల్ గాంధీ గారు లాగా, అంటే నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, డైనాసిటీ పాలిటిక్స్. ఆ ఇంట్లో వాళ్ళే వెళ్తూ ఉంటారు, అదొకటి థింగ్. సెకండ్ది ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లే బయటకు వచ్చి పొలిటీషియన్స్ అవుతాం, అరవింద్ కేజ్రీవాల్ లాగా. అవును. ఇంకోటి ఏంటంటే బిగ్ సెలబ్రిటీస్, 20 ఏళ్ళు సెలబ్రిటీస్గా ఉన్నారు, క్రియేట్ ఆడిని, సినిమాలు చేయని, ఒక్కరోజు చాలు వాళ్ళు ఎంపీలు అవడానికి. అవును. అలా ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా అంటే బయటకు కనపడింది, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ బిల్డర్స్. అవును. వీళ్ళు పైన ఉన్న పార్టీకి డబ్బులు ఇస్తారు, కింద ఉన్న చిన్న చిన్న వర్కర్కి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటారు. సో వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అవ్వడానికి, అవును. పొలిటికల్ పార్టీస్లోకి రావడానికి. ఇంకోటి ఏంటంటే ద కన్సల్టెంట్స్ హూ ఆల్వేస్ బీ ఇన్ ద పాలిటిక్స్. అంటే ఆ పొలిటికల్ పార్టీలోనే చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళే దెన్ ద టర్న్ అవుట్ టు బికమ్ ఏ పొలిటీషియన్స్. అవును. సో ఇక్కడ ఇలా అవ్వడానికి అంటే ఇవన్నీ దాటి ఒక కామన్ ఇండివిజువల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి. అవును. దీనికి ఎంత కష్టం. ప్రెసెంట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? లేదు. అది ప్రాబ్లం. ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ లిటరసీ. అవును. ఎంతమంది యూనివర్సిటీస్లో పొలిటికల్ లిటరసీ మెయింటైన్ చేస్తున్నారు? ఎంతమందికి సరైన పొలిటికల్ లిటరసీ ఉంది? అవును. ఇంకోటి చిన్నప్పటి నుంచి వచ్చిన సైకాలజీ. ఎవడు ఎడ్యుకేషన్ని పాలిటిక్స్ని ఒక ప్రాపర్ సర్వైవల్గా చూడలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి మనమే చూసి ఉండొచ్చు, పాలిటిక్స్లోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలంటే చాలామంది తిట్టేస్తారు. అవును. అదొక ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే ఒక తప్పుడు ప్రొఫెషన్లా చూస్తారు. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ ఎ సర్వీస్. అవును. సర్వీస్గా ఉండాలి, సర్వీస్ మోటివ్గా ఉండాలి. కానీ దెర్ ఈజ్ ఆల్సో ఎ బ్యాలెన్స్. ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయిన్డ్ ఇన్ పాలిటిక్స్, బట్ దే ఆర్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. మీరు ఎంత పెద్ద గొడవైనా చూడండి, ఎంత పెద్ద స్ట్రగుల్ అయినా చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ వల్లే తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది అంటారు కొంత. అవును. జై ఆంధ్ర మూమెంట్ నుంచే స్టూడెంట్స్ చాలా ఎదిగి ఒక పర్టికులర్ పాయింట్ వచ్చారు. అందులో మనకి ఎమర్జెన్సీ టైంలో చాలామంది యూత్ చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసి చాలా మంచి స్థాయిలో ఉన్నారు. అవును. ఆ టైంలోనే కొత్త న్యూ బ్లడ్ అనేది పార్లమెంట్లోకి వచ్చింది ఎమర్జెన్సీ టైంలో. అవును. ప్రజెంట్ ఎగ్జాంపుల్ మనకి వెంకయ్య నాయుడు గారు. అవును. ఆ టైంలోనే ఆయన చాలా వెదిగినట్టు, అంటే చాలా హయ్యర్ స్టాండర్డ్స్కి రీచ్ అయినట్టు ఉంది. ఇంకోటి ఏంటంటే ద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గో ఇన్ టు పాలిటిక్స్. ప్రస్తుతానికైతే మంచి విషయంగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ యూత్ని రమ్మంటం జరుగుతుంది. ఇట్స్ నాట్ దట్ ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. పీపుల్ ఇన్ ఇండియన్ యూత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని లేదు. దే ఆర్ ఇంట్రెస్టెడ్, బట్ దే డోంట్ నో వాట్ వే ఆర్ హౌ టు గో దేర్. అవును. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ షుడ్ బి సార్టెడ్ అవుట్ బై ద గవర్నమెంట్. దట్ షుడ్ బి సూన్ సార్టెడ్ అవుట్. ఎందుకంటే న్యూ బ్లడ్ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు పార్లమెంట్, వెరీ ఇంపార్టెంట్ టు సొసైటీ. యూ కెన్ అండర్స్టాండ్. అంటే మీరు 2019 ఎలక్షన్స్ చూస్తే 41% ఆఫ్ ద యూత్ హ్యాస్ ఓటెడ్ టు ద బీజేపీ. అవును. ఇదే మీరు ఎప్పుడు చూస్తారంటే ఇండిపెండెన్స్ టైంలో చూసారు, అప్పుడు 43%. యూత్ ద్వారా చాలా పెద్ద చేంజ్ తీసుకురావచ్చు, బికాస్ దే ఆర్ ద గ్రేటెస్ట్ ఓటర్ బ్యాంక్స్.
ఒక 18 to 25 ఇయర్స్లోనే కొన్ని కోట్ల మంది ఉంటారు ఓట్లు వేసేవాళ్ళు. అవును. సో యూత్ ఇన్ పాలిటిక్స్లోకి తీసుకురావడం ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అక్నాలెడ్జ్ దట్. ఐ థింక్ విల్ సీ మెనీ గుడ్ లీడర్స్ ఫ్రమ్ యూత్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. ఇప్పుడు పట్టణ రాజకీయాలకి అంటే పల్లెటూరు రాజకీయాలకి చాలా తేడా ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంటి బ్రో? అంటే ఆ తేడాలు ఏంటి? పట్టణ రాజకీయాలకి పల్లెటూరు రాజకీయాలకి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అవేర్నెస్. అవును. ఇప్పుడు పట్టణంలో ఏదైనా అయింది అనుకున్నా, సమ్ గొడవ అయిపోయింది పట్టణంలో పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేదా అంత కావాలంటే కోర్టుకి వెళ్తాం. అవును. అంటే మనకి అవేర్నెస్ ఉంది, మనం ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఉంది. కానీ విలేజెస్లో అలా కాదు, ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళిపోతారు. అవును. అదొక ప్రాబ్లం. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్, అవేర్నెస్. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో వాళ్ళ థింకింగ్ అనేది ఈజ్ మోర్ ఎమోషనల్ దాన్ ప్రాక్టికల్. అంటే ఇక్కడ మనం ఏంటి, మీరంతే ఓటింగ్లో కూడా చూడండి. అవును. వాళ్ళు ఎమోషనల్గా, అంటే దే ఆర్ ఎమోషనల్ ఓట్ బ్యాంక్. అవును. పల్లెటూరులోని ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అర్బన్లో కంటే. ఎందుకంటే దే ఆర్ సమ్ అర్బన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెటీరియలిస్టిక్ థింగ్ కానీ మన వల్ల ఏం జరిగిద్దని. కానీ రూరల్ ఏరియాస్లో అలా ఆలోచించరు, చాలా తక్కువ అలా ఆలోచించడం. దే ఆర్ మోస్ట్లీ గాన్ త్రూ క్యాష్ ఆర్ క్యాస్ట్ అంతే. అంటే వాళ్ళ ఆలోచన అనేది మోస్ట్లీ ఎమోషనల్గా మనీ మీద లేదా మందు మీద ఉంటుంది. దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. కానీ విలేజ్ పాలిటిక్స్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ సిటీ పాలిటిక్స్. అవును. ఎందుకంటే అక్కడ ఊరు పెద్ద బాగా ప్రేయర్. ఎందుకంటే ఆ ఊరు పెద్ద బై మనీ కానీ బై క్యాస్ట్ కానీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారు. కానీ సిటీలో అలా కాదు, ఎలక్టెడ్ బాడీయే చూసుకుంటారు. అక్కడ కార్పొరేటర్, అక్కడ సర్పంచ్ ఉన్నా కానీ సర్పంచ్ది అవ్వదు, ఎవరిది అవ్వదు, ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని ఏజెన్సీస్లో అయితే అసలు ఏమీ తెలియదు వాళ్ళ పాలిటిక్స్కి. ఎవరో కనపడతారు, డబ్బులు ఇస్తారు, వేసేస్తారు. అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. దెన్ సైకాలజీ, ఎంత ఎమోషనల్గా ఉన్నారు అని వాళ్ళు. ఇంకా ఏమేమి ఉంటాయంటే ఇంకా అదర్ ఫ్యూ రీజన్స్ లైక్ మందు, ఏదైనా అవసరాలు తీర్చటము, అవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో స్కీమ్స్కి ఎక్కువ పడతారు. ఫర్ సపోజ్ ఫ్రీబీస్కి ఎక్కువ పడతారు. వాలంటీరింగ్ అంటే సిటీలో అనుకోనా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలి తెచ్చుకోవాలని బాధపడతాం. పల్లెటూరు వాళ్ళకి ఏమి ఇష్టం అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇవ్వటం. ఇప్పుడు ప్రస్తుత మన గవర్నమెంట్లో జరుగుతున్నట్టు వార్డు వాలంటీరింగ్, ఇవన్నీ బాగా బాగా ఇష్టపడతారు. అంటే ఎందుకంటే ఇట్స్ కామన్. ఇక్కడ మనము అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ద యూత్ అనేది అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోతుంది. ముసలోళ్ళు ఉంటున్నారు అక్కడ, వాళ్ళు ఎంత దూరం అని తిరుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసము వాళ్ళ చేతికే అందేలాగా ఇలాంటి స్కీమ్స్ గవర్నమెంట్ పెట్టడం వల్ల వాళ్ళు దే ఆర్ గెటింగ్ మోర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దట్ మోర్ దాన్ అర్బన్ ఏరియాస్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రిడామినెంట్ థింగ్ విచ్ యూ కెన్ సీ యాజ్ డిఫరెన్స్ ఇన్ సిటీ అండ్ విలేజ్. యూనివర్సిటీలో రాజకీయ చైతన్యం అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. రాజకీయ చర్చ అనేది యూనివర్సిటీలో ప్రతి చోట బాగా జరిగేది. సో ప్రస్తుతం అనేది అది తగ్గిపోయింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫస్ట్ యూనివర్సిటీలో రాజకీయ చర్చలు కానీ ద యాక్టివ్నెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ యూనివర్సిటీ అనేది తెలుగు స్టేట్స్లో లాస్ట్ 3 decades నుంచి లేదు. బికాస్ 90s సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో దెర్ ఈస్ ఎ బ్యాన్ ఆన్ ఎలక్షన్స్ ఇన్ యూనివర్సిటీస్ తెలుగు స్టేట్స్లో. కానీ అప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు, ఇలా తెలుగు స్టేట్స్లో ఇలా ఉంది, మాకు ఎలక్షన్స్ కావాలి. ఒక కమిటీ కూడా పెట్టారు, ఆ కమిటీ కూడా చెప్పింది ప్రస్తుతానికి యూనివర్సిటీస్లో ఎలక్షన్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. బికాస్ యూ కెన్ సీ, ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద డైవర్స్ స్టూడెంట్స్ కమ్. కిందున్న చిత్తూరు నుంచి, ఇటు చివరున్న విశాఖపట్నం నుంచి, మధ్యలో ఉన్న గుంటూరు నుంచి, అంటే 360 degrees నుంచి స్టూడెంట్స్ అందరూ, అంటే స్టూడెంట్స్తో పాటు వాళ్ళ ఆలోచనలు తీసుకొస్తారు, వాళ్ళ కల్చర్ తీసుకొస్తారు, అంతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయి? యూనివర్సిటీలో ఉంటాయి. ఈ యూనివర్సిటీ వాటిని పోర్ట్రే చేసింది. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి, వైజాగ్లో పుట్టి, నాకు కర్నూలులో ఏం ప్రాబ్లం ఉందంటే ఎలా తెలుస్తుంది?
యూనివర్సిటీ ఇస్ బెస్ట్ ప్లేస్ ఫర్ ద డైవర్స్ పాలిటిక్స్ అంటాను నేను. సో యూనివర్సిటీలో ఎలక్షన్ పెట్టడం వల్ల దెర్ ఇస్ గుడ్ నీడ్ ఇన్ యూనివర్సిటీ టు ప్రొవైడ్ ఎలక్షన్స్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ హౌ పాలిటిక్స్ వర్క్. ఎందుకంటే లాంగ్ రన్లో యూనివర్సిటీస్ నుంచి అఫిలియేటెడ్ అయిన కాలేజెస్ యూనివర్సిటీ నుంచి అఫిలియేటెడ్ అయిన గవర్నమెంట్ కానీ, అంటే ఒక లీడర్ పార్టీకి అఫిలియేట్ అయ్యి వాడు ఆ ప్రాబ్లమ్స్ పార్టీ వరకు తీసుకెళ్తాడు. అవును. కానీ ఈజ్ దేర్ ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ టు లుక్ ఆఫ్టర్ దిస్? ఒక ప్రాపర్ మానిటర్ సిస్టమ్ లేదు. అవును. అలా ఉండుంటే ఎందుకు బ్యాన్ చేస్తారు? అప్పుడు చాలా పెద్ద కమ్యూనల్ వైలెన్స్ అయిపోయింది, చాలా పెద్ద గొడవలు అయిపోయినాయి. ఇంకోటి థింగ్ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎలక్షన్స్ లేవు, చిన్న చిన్న కాలేజెస్లో ఎలక్షన్స్ లేవు. సో ద ఎక్స్పోజర్ ఫర్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ ఆన్ ద ఎలక్షన్స్ ఈజ్ సో మినిమల్. ఒకవేళ ఎలక్షన్స్ పెట్టలేదు అనుకున్నా, యూనివర్సిటీలో ఎవరైతే ముందే పాలిటిక్స్లో ఉన్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పిల్లలే వచ్చి ఇక్కడ లీడర్స్ అవుతారు, కొత్త వాళ్ళు రారు. ఈ లీడర్సే ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలే మళ్ళీ బయటికి వెళ్ళి పొలిటీషియన్స్ అవుతారు. అవును. సో యూనివర్సిటీ has a great need that they have to get into elections so that they can know what and how elections work in the society and how people shall think about politics in concern with youth. సో అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అంటే వారసత్వ రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? వారసత్వ రాజకీయాలు నిజానికి ఐ డోంట్ బిలీవ్ ఇన్ వారసత్వ రాజకీయాలు. అంటే ఐ డోంట్ అగ్రీ విత్ వారసత్వ రాజకీయాలు, డైనాసిటీ పాలిటిక్స్ అంటారు. అలా అని ఐ డోంట్ అవాయిడ్ దెమ్ అని కాదు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కింద తమిళనాడు వరకు, రాజస్థాన్ నుంచి ఇటువైపు ఉన్న మేఘాలయ వరకు డైనాసిటీ పాలిటిక్స్ లేని పార్టీ అంటూ ఏది లేదు. అవును. దే ఆర్ డీప్లీ రూటెడ్. నేను దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే పాలిటిక్స్లో మెరిట్తో పాటు చరిష్మా కూడా ఇంపార్టెంట్. అవును. అంటే ఒక రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ కొడుకే వేస్తారు, కానీ ఆ టైంలో ఎమోషనల్ టైంలో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఆర్ ఎమోషనల్, అంటే మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ ఆర్ ఎమోషనల్. అవును. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఫేస్ చరిష్మా, అంటే వీళ్ళైతే చేస్తారనేది. ఇది అన్ఫార్చునేట్లీ మనం బయట ఉన్న ఓటర్స్ దగ్గర నుంచి అక్కడ ఐడియాలజీ చూసి పార్టీలో చేరిన కార్యకర్తల దగ్గర కూడా అదే చూస్తున్నాం. ఐడియాలజీని మర్చిపోయారు. అవును. దాని ఫ్యామిలీని అడరేట్ చేసుకుంటే వెళ్తున్నారు. ఐ సే దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ నాట్ మొనార్కీ. అవును. జస్ట్ బికాస్ యూ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ వేర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ టువర్డ్ ద సొసైటీ, మీరు ఏదో దేశానికి మీ తాతవారు మీ నాన్నగారు ఏదో దేశానికి చేసేసారని మీరు ఆ పార్టీ ప్రెసిడెంట్ అవ్వగలరేమో కానీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేరు. వాస్తవం అది ఇంపార్టెంట్. నేను ఇది ఎందుకు టోటల్లీ వైలేట్ అంటే టోటల్లీ అనిలేట్ చేయనంటే చరిష్మా ఒకటి ఇంపార్టెంట్ పాలిటిక్స్లో, నమ్మకం ఇంపార్టెంట్. దీనివల్లే తప్ప వాళ్ళు ఏదో అంటే బ్లడ్లో అనేది సర్వీస్ ఉండదు. బ్లడ్లో సర్వీస్ ఉండొచ్చు, అలా అని ఆ బ్లడ్ వల్ల సర్వీస్ ఎప్పుడు హైరార్కీగా ఉండదు, అందరి దగ్గర ఉంటుంది. హూ ఈస్ సో సిన్సియర్ టువర్డ్స్ సొసైటీ హ్యావ్ ద సేమ్ బ్లడ్ టు వర్క్ ఫర్ ద సొసైటీ. సో జస్ట్ బికాస్ ఇట్స్ డీప్ రూటెడ్, ఇది చాలా కష్టం. ఇది ఇండియాలోనే అని కాదు, అంటే దీన్ని అంటే అవాయిడ్ చేయడం చాలా కష్టం, అంత డీప్ రూటెడ్గా ఉంది. యునో 30% ఆఫ్ అవర్ పాపులేషన్, 30% ఆఫ్ అవర్ పార్లమెంట్ ఈస్ టోటల్లీ విత్ డైనాసిటీ పాలిటిక్స్. అవును. 30% మన పార్లమెంట్ డైనాసిటీ పొలిటీషియన్స్ చేతిలోనే ఉంది. ఇది ఒక్కటే ఇండియాలోనేలా కాదు, యూరోపియన్ కంట్రీస్లో అయితే 50% అంతే. ఇది ప్రాబ్లం. ఇది ఎక్కడ ప్రాబ్లం? గ్లోబల్ ప్రాబ్లం ఇది. సో దీనికోసం మనకి మెరిటోక్రసీ రావాలి, మెరిట్ని తీసుకోవాలి. బ్లడ్ కన్నా థాట్ ప్రాసెస్, ఐడియాలజీని ఎక్కువ నమ్మాలి కార్యకర్తలైన పిల్లలైనా. 43% ఆఫ్ కాంగ్రెస్ ఈస్ డైనాసిటీ పాలిటిక్స్, 15% ఆఫ్ బీజేపీ ఈస్ డైనాసిటీ పాలిటిక్స్. ఒకవేళ వాళ్ళు పార్టీలోకి తీసుకురాపోయినా వాళ్ళ పిల్లల్ని వేరే ఎగ్జిక్యూటివ్స్లో అడ్మినిస్ట్రేషన్లో పెట్టేస్తున్నారు, పాలిటిక్స్లోకి తీసుకురాకుండా. సో డైనాసిటీ పాలిటిక్స్ అనేది ఈజ్ గోయింగ్ టు బి వెరీ వల్నరబుల్ టు న్యూ బ్లడ్. కొత్త వాళ్ళు రావాలంటే డైనాసిటీ పాలిటిక్స్ మారిపోవాలి. అసలు ఉండకూడదు. ఉండొచ్చు, అలానే దే ఆర్ ఫస్ట్ అనేది పెట్టుకోకూడదు.
లవ్ యువర్ ఐడియాలజీ, వాట్ యు స్టాండ్ ఆన్, నాట్ ద ఫ్యామిలీ. అవును. అది నేను చెప్పాలనుకుంటున్నాను డైనాసిటీ పాలిటిక్స్ గురించి. ఓకేనా. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ గురించి మాట్లాడదాం అన్న. Hmm. పంచాయతీ వ్యవస్థ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, అలానే ఇప్పుడు పంచాయతీ వ్యవస్థకు వచ్చేసరికి ఎవరైతే సర్పంచ్ ఉంటారో ఆయన రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోవడం అనేది అవసరం అంటారా? సో సెకండ్ ఇవి- క్వశ్చన్ పంచాయతీ పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ గురించి మాట్లాడాలంటే, ఆ విధులు ఈ నిర్మాణం. పంచాయతీ సిస్టమ్ తీసుకొచ్చింది ఉమ్, పైన ఉన్న గవర్నమెంట్కి కింద ఉన్న ప్రజలకి ఎలాంటి లింక్ లేదు. ఒకవేళ లింక్ ఉన్నా వీళ్ళ బాధలు ఏంటో వీళ్ళకి తెలియదు, వీళ్ళ ఆలోచనలు ఏంటో వీళ్ళకి తెలియదు. అవును. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఇక్కడ ఉన్న పవర్ని స్టేట్కి తీసుకొచ్చారు, స్టేట్కి ఉన్న పవర్ని లోకల్ గవర్నమెంట్కి తీసుకొచ్చారు. ఈ లోకల్ గవర్నమెంట్లోనే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఈ డిస్ట్రిక్ట్స్లోనే అర్బన్, రూరల్ ఉంటుంది. ఉమ్, అర్బన్లో 3 రకాలు: మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్, సిటీ కౌన్సిల్స్. రూరల్లో పంచాయతీ సిస్టమ్. అవును. ఈ అంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, సిటీ కౌన్సిల్స్ ఈ 3 అకార్డింగ్ టు పాపులేషన్ అవుతుంది. అకార్డింగ్ టు పాపులేషన్ డిఫరెన్షియేట్ చేస్తారు. ఉమ్, ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్కి వస్తే పంచాయతీలో మండల్స్, తాలూకాస్ ఇవన్నీ ఉంటాయి. అవును. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్, ఒక్కొక్క బ్లాక్ ఒక చిన్న విలేజెస్ అనుకుందాం. ఈ విలేజెస్కి ఒక వార్డ్ మెంబర్ ఉంటారు. పైన అర్బన్ ఏరియా మున్సిపాలిటీకి వచ్చేసరికి కార్పొరేటర్ ఉంటారు. ఈ కార్పొరేటర్ ఏం చేస్తారంటే ఒక మేయర్ని ఎన్నుకుంటారు. అది అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు, వీళ్ళు డైరెక్ట్ కాదు. వీళ్ళందరూ తీసుకొని ఒక మేయర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఉమ్, కానీ అక్కడ ఉన్న వర్కింగ్ మొత్తాన్ని చూసుకునేది మున్సిపల్ కమిషనర్, హూ ఈజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. కిందకు వచ్చేసరికి వార్డ్ మెంబర్ని ఎలక్ట్ చేస్తారు. వార్డ్ మెంబర్ ఏం చేస్తారంటే వెళ్ళి ఒక సర్పంచ్ని, వీళ్ళందరూ కలిసి సర్పంచ్ని ఎలక్ట్ చేస్తారు. కానీ కొన్ని స్టేట్లో అయితే డైరెక్ట్ విలేజ్ పీపులే సర్పంచ్ని ఎలక్ట్ చేసిన అవును, రోజు మన అలా ఏపీలో కూడా అంతే కదా. అలా కూడా ఉంటుంది. ఉమ్, ఏపీలో అంటే ఒడిశాలో కూడా అంతే, ఉమ్, అలా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్. ఉమ్, ఇది దీని డీసెంట్రలైజేషన్. సో దీనికి నిధులు 5 రకాలుగా వస్తాయి. ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది, ఉమ్, సెకండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, థర్డ్ లోన్స్ తీసుకోవచ్చు, ఇది గ్రాంట్స్ తీసుకోవచ్చు, ఉమ్, ఫోర్త్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని, అంటే మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, అవును. ఇలాంటి రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఇలాంటి స్కీమ్స్. కూడా ఏంటి ట్యాక్స్. ఉమ్, ఆ విలేజ్ వరకే ఒక ట్యాక్స్ సిస్టమ్ పెట్టుకొని, అంటే అది క్రియేట్ చేసుకొని ఆ విలేజ్కే వాడుకోవచ్చు. అవును. ఇంకో పంచాయతీ రాజ్ వల్ల ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెమోక్రసీ అనేది డోర్ స్టెప్ వరకు వెళ్తుంది. అవును. ఎన్నుకోవటము అంటే ఆ కాన్సెప్ట్ ఉంటుంది కదా, డెమోక్రసీ అనే కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుంది. అవును. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్స్. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2006లో వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 50% ఆఫ్ పంచాయతీ రాజ్ రిజర్వేషన్స్ ఆర్ ఫర్ ఉమెన్. సో దీనివల్ల ఒక మైనారిటీ క్లాస్, ఒక సప్రెస్ జెండర్ ఉమ్, ఎదగటం అవుతుంది, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అవుతున్నారు, వాళ్ళ బాధలు ఏంటో తెలుస్తాయి. అవును. దిస్ ఈస్ వేర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ సిస్టమ్ గెట్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్ గవర్నింగ్ బాడీస్. ఉమ్, కానీ పంచాయతీ రాజ్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు ప్రస్తుతానికి చూస్తుంటే మనం. అవును. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ లోన్స్ మీద బాగా డిపెండ్ అయిపోవటం. ఉమ్, సెకండ్ ప్రాబ్లం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చాలామంది, మీరు నమ్మరు కానీ చాలా గ్రామాల్లో సభ పెట్టుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ప్లేస్ లేదు, డబ్బులు లేవు. అవును. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పంచాయతీ సభ మొత్తం ఇక్కడ జరిగిద్ది, కానీ జనాలందరూ ఇంకో సభకి వెళ్ళిపోతారు, ఆల్టర్నేటివ్ సభ. ఉమ్, అదే అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. అవును. ఒక రాజకీయ పార్టీ అక్కడ ఉన్న సర్పంచ్తో ఎఫిలియేట్ అవ్వకపోతే అవసరం అంటారా, ఉమ్, లేకపోతే అవసరం ఏంటి, ఉమ్, ఎంతవరకు అవసరం? నిజం చెప్పాలంటే బై లా అలా చేయాల్సిన అవసరం లేదు, ఉమ్, అవసరం అయితే లేదు. కానీ అలా చేయకపోతే గెలుస్తాడా? ఛాన్సెస్ లేదు. గెలిచినా సరే అతని దగ్గరికి వస్తారా జనాలు, లేదా అక్కడ ఉన్న పార్టీ దగ్గరికి వస్తారా, లేదా మత పెద్ద దగ్గరికి వస్తారా, కుల పెద్ద దగ్గరికి వస్తారా, బాగా పలుకుబడి ఉన్న మనిషి దగ్గరికి వస్తారా? ఉమ్, ఆబ్వియస్లీ అక్కడ దగ్గరికి వెళ్తారు, ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఉమ్, సో అంటే ఒక గవర్నమెంట్ని పట్టించుకోకుండా
అతనికి అంతనే ఒక సర్పంచ్ గెలిచి పని చేయగలగాలంటే చాలా చరిష్మా ఉండాలి, బాగా తెలిసిన ఫేస్ అయి ఉండాలి, బాగా పవర్ఫుల్ అయి ఉండాలి. లేకపోతే అంత దమ్ము ఉండదు చేయడానికి. వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి యువత ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుత సమాజంలో మార్పులు తీసుకురావడానికి యువత ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనేం నమ్ముతానంటే ప్రతి ప్రాబ్లంకి మదర్ ఆఫ్ ప్రాబ్లం ఈజ్ పాలిటిక్స్, పొలిటీషియన్స్, పార్లమెంట్. ఇంత యువత అంటే 77% ఆఫ్ ఇండియన్ యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అవును. సో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ చేయగలరో ఆలోచించండి. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, దిస్ ఈజ్ ద మదర్. నేను అక్కడ ఉండాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ దేశంలో మార్చేయచ్చు. అలానే యువతే ఉండాలి, పెద్దవాళ్ళు ఉండాలని లేదు, పెద్దవాళ్ళు ఉండకూడదని లేదు. ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్. బట్ దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ నో దట్ ఇట్ నీడ్స్ సమ్ న్యూ బ్లడ్ సమ్ టైమ్స్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలియాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియాలి, మనం ఎక్కడో ఉన్నాం. అవును. ప్రశాంత్ కిషోర్ ఒక మాట చెప్పింది నాకు గుర్తొచ్చింది. చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఒక స్కీమ్ పెట్టారు అనుకోనా, మోడీ గారు ఏమనుకుంటారంటే, ఆయన చెప్పిన మాట, మోడీ గారు ఏమనుకుంటారంటే ఇండియా మొత్తంలో పేదరికం లేదనుకుంటాడంట. అంటే ఎందుకంటే వాళ్ళ కింద ఉన్నది పై వరకు ఆన్సర్ వెళ్ళదు, వినలేకపోతున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉంటారు, అంత బిజీగా ఉంటారు వాళ్ళు. సో ద యూత్ ఈజ్ నీడెడ్ ఇన్ పాలిటిక్స్ బికాస్ టుడేస్ యూత్ ఈజ్ టుమారోస్ లీడర్. అవును. అండ్ దట్ ఈస్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఎండ్స్. యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చి యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటారో ఒక గొప్ప మాట ఉంటుంది, నలుగురు చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఆ దేశం బాగుపడిద్దని. అవును. ఇలా జరిగినప్పుడే దేశాన్ని మార్చడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఎవరి దగ్గర లోన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత పెద్ద లోన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అవును. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద సిస్టమ్ దట్ యు బ్రింగ్ డైవర్స్ కల్చర్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇండియాలో. అవును. ఎందుకంటే అన్ని రకాల డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, డైలెక్ట్స్ ఉన్నాయి. అవును. ఒక్కరి చేత నడవాలంటే నడవలేదు. అవును. సో ఇంత యూత్, దీస్ రిప్రజెంట్ డిఫరెంట్ డైవర్సిటీస్ అండ్ దే షుడ్ బి ఆన్సర్డ్ ఫర్ దేర్ క్వశ్చన్స్. దేర్ క్వశ్చన్స్ ఆర్ సప్రెషన్స్. ఎన్నో రకాలుగా సప్రెస్ అయిపోతారు. కులం పేరుతో తొక్కేస్తారు, మతం పేరుతో తొక్కేస్తారు, డబ్బు లేదని తొక్కేస్తారు. లేకపోతే అలాంటి వాళ్ళందరూ మాట్లాడగలగాలి, అలాంటి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయగలగాలి యూత్. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా ఇంకా దానికి ఇక్కడ ప్లేస్ ఉండదు. అవును. థ్యాంక్ యూ బ్రో, మీ వాల్యుబుల్ థాట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. మాట్లాడదాం బ్రో టీం అందరి తరపున. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. Don't thank me, Dharma. I think it's one's duty to think, talk, and spread positivity about society.